విశాఖపట్నం గజపతి నగరంలో పలు రైళ్లు నిలుపుదల మరియు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహారాతో రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చర్చించారు. బుధవారం విశాఖపట్నంలోని డిఆర్ఎం కార్యాలయంలో లలిత్ బొహారాని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లలిత్ బొహారా దృష్టికి రాయగడ ప్యాసింజర్ రైలును గరుడబల్లి జంక్షన్ లో ఆపాలని, అలప్పి బుఖారో ఎక్స్ప్రెస్, విశాఖపట్నం పోర్బా భువనేశ్వర్ క్వారాపూర్ సమత ఎక్స్ప్రెస్ లను గజపతి నగరంలో నిలుపుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్ కు గజపతి నగరం రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ వెసులుబాటు కల్పించాలన్నారు. వీటితో పాటు ప్రతి వారం బెనారస్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును 150 మందికి పైగా ప్రయాణికులు కాశీ ప్రయాణం కోసం వెళ్తున్నారని, వీరంతా విజయనగరం రైల్వే స్టేషన్ కు రావాల్సి వస్తుందని, కనుక ఈ రైలు కూడా గజపతి నగరంలో నిలుపుదల చేసేలా అనుమతులు మంజూరు చేయాలని రైల్వే ప్రయాణికుల తరపున కోరినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వీటన్నింటికి డిఆర్ఎం లలిత్ బొహారా సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. Not take much time. Maybe to underbid के लिए this underbid का sir we have raised the proposal. We have sent it, but due to this bifurcation, we could not get it sanctioned. Right. Now our system and computer everything is so now fund is also. ఇక్కడ మన సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ ఏర్పడిన మొదటిసారిగా డిఆర్ఎం గారిని కలవడం జరిగింది. సో అయితే కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇక్కడ ఈ డివిజన్ ఏర్పడిన తర్వాత ఈ డివిజన్ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఒక ప్రస్తావన అయితే, అలాగే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయని దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి ఆర్ఓబీస్ని వేగవంతం చేయమని, అలాగే అండర్ బ్రిడ్జెస్ ఎక్కడైతే ఫెన్సింగ్ వేసి రైల్వే లైన్ పైన కంప్లీట్గా క్లోజ్ అవుతుందో అక్కడక్కడ అండర్ బ్రిడ్జెస్ కూడా రిక్వెస్ట్ ఉన్నాయి. అండర్ బ్రిడ్జెస్ కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా పాసెంజర్ ట్రైన్స్ కూడా హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు, అలాగే తిరుపతి వెళ్ళే వాళ్ళకి వైజాగ్ వరకు రావడం కొంచెం కష్టం అవుతుంది. శ్రీకాకుళం పలాస వరకు కూడా కొన్ని ట్రైన్స్ హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళకి, అలాగే తిరుపతి వెళ్ళే వాళ్ళకి కొన్ని భవిష్యత్ కాలంలో ట్రైన్స్ యాడ్ చేస్తే ఇలా ఉంటే బాగుంటుందని ఒక రిక్వెస్ట్ ఆయన పెట్టడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సుమారు ట్రైన్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈరోజు చాలా చాకచక్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ముందుకు వెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే మినిస్ట్రీలో అనేక రకాలుగా ఈరోజు మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. 3వ లైన్ అయింది, అలాగే 4th లైన్ కూడా ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించడానికి ఈ రంగాన్ని కలవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ పెరగడం వల్ల మనందరికీ కూడా సదుపాయాలు కలుస్తాయి. అది కూడా మంచి విషయాన్ని తెలియజేస్తుంది.